ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, చాలా దినాల తర్వాత ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, అందరూ బాగున్నారు కదా? మరి మనం అందరం కూడా ఈ యొక్క 2025 సంవత్సరం అంతా కూడా మనల్ని ఆయన నమ్మకంగా కాపాడుతూ వచ్చాడు. మరి ఈ రోజు వరకు మనం అందరం కూడా సజీవులుగా ఉన్నాము. ప్రియులారా, మరి ఈ సంవత్సరం అంతా కూడా జనవరి మాసం మొదలుకొని నవంబర్ నెల వరకు కూడా, నవంబర్ నెల 31 చివరి దినం వరకు కూడా దేవుడు మనందరినీ కూడా కాపాడుతూ వచ్చాడు. మరి ఈ యొక్క సంవత్సర కాలంలోని చివరి నెల అయినటువంటి డిసెంబర్ మాసంలోనికి మనం అందరం అడుగుపెట్టి ఉన్నాం కదండి. ఈ డిసెంబర్ నెల అనగానే ప్రతి ఒక్కరికి కూడా, క్రైస్తవులందరికీ కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నెలగా, ఎంతో సంతోషంగా ఈ నెలంతా కూడా క్రైస్తవులందరూ గడుపుతూ ఉంటారు కదండి. మరి ఈ యొక్క క్రిస్మస్, డిసెంబర్ మాసం అనగానే క్రిస్మస్ గుర్తొస్తూ ఉంటుంది. క్రిస్మస్ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి డిసెంబర్ మాసం వచ్చేసింది కదా. మరి డిసెంబర్ నెల రాగానే క్రైస్తవులందరూ కూడా, మరి ప్రతి సంఘంలో కూడా, ప్రతి విశ్వాసి కుటుంబంలో కూడా మరి దేవుడు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. ఈ సంవత్సరం యొక్క చివరి నెలలోనికి దేవుడు మమ్మల్ని ప్రవేశపెట్టాడు. ఈ సంవత్సరంలో దేవుడు మాకెన్నో మేలులు చేశాడని చెప్పి కృతజ్ఞతగా ఈ నెలంతా కూడా ఎన్నో కుటుంబాలు దేవుని ఆరాధిస్తూ ఉంటాయి, దేవుని స్తుతిస్తూ ఉంటారు. వారి గృహాలలో ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సేవకుల్ని, సంఘాలను పిలిపించి క్రిస్మస్ ఆరాధనలు జరిపించుకుంటూ ఉంటారు కదండి. మరి ఈ నెల రాగానే చాలామంది క్రైస్తవులు మరి సెమీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, మరి ఉమెన్స్ క్రిస్మస్ అని, మెన్స్ క్రిస్మస్ అని, మరి డాక్టర్స్ క్రిస్మస్ అని, లాయర్ల క్రిస్మస్ అని, ఇలా ఎన్నో రకాలైనటువంటి టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళందరూ కూడా కలిసి క్రిస్మస్ ఆరాధనలు జరిపించుకుంటూ ఉంటారు కదా. మరి ఈ యొక్క క్రిస్మస్ అనగానే అన్ని చోట్ల కూడా ఒక గ్రామంతో పని లేకుండా, ఒక మండలంతో పని లేకుండా, ఒక జిల్లాతో పని లేకుండా, ఒక రాష్ట్రంతో పని లేకుండా, ఒక దేశముతో పని లేకుండా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా యొక్క డిసెంబర్ మాసం రాగానే అందరు కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు, క్రిస్మస్ క్యారల్స్కి వెళ్తూ ఉంటారు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి, మెరీ క్రిస్మస్ అని చెప్పి విష్ చేస్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా క్రిస్మస్ ప్రార్థనలు ఏర్పాటు చేసుకుని కేక్ కట్ చేస్తూ ఉంటారు, క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఆ నెలంతా కూడా క్రీస్తుకు సంబంధించినటువంటి, మరి క్రీస్తు జననానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పాటలు పాడుతూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా ఈ నెలంతా కూడా మరి క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ ఉంటారు కదండి. నిజంగా దేవుడు మనందరినీ కూడా ఎంతో సంతోషంగా, మనందరినీ కూడా ఎంతో ఆనందంగా ఈ రోజు వరకు దేవుడు మనం నిలబెట్టి ఉన్నాడు. అది మనం గొప్పతనం కాదు. దేవుడు మనల్ని మరి ఈ రోజు వరకు కూడా మరి మనందరికీ కూడా ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందమును, నెమ్మదిని ఈ రోజు వరకు కూడా దయచేశాడు కదా. మరి దాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాము ప్రియులారా. మరి ఈరోజు మరి క్రిస్మస్ సంబంధించినటువంటి వర్తమానాలు అందించడానికి మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. మరి క్రిస్మస్ సంబంధించినటువంటి వర్తమానాలు పరిశుద్ధ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఇలా రోజుకొక రీతిగా, రోజుకొక సందర్భాన్ని బట్టి మీ ముందుకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలనే ఆశతో ఈ విధంగా నేను రావడానికి సిద్ధపడి ఉన్నాను. చూడండి, ఈరోజు మత్తయి సువార్తల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు క్రైస్తవులందరూ క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటూ ఉంటారు, అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు ప్రజలందరూ కూడా, ప్రపంచం అంతా కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటారు, ఎందుకు దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఎందుకు ఈ ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఎందుకు ఈ ఆరాధనలు పెట్టుకుంటూ ఉంటారు. ఎన్నో రకాలుగా దేవునికి సంబంధించినటువంటి ప్రార్థనలు, ఆరాధనలు, కృతజ్ఞతాస్తుతులు, కానుకలు, మరి దేవునికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఈ నెలంతా కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆర్భాటంగా వారు చేస్తూ ఉంటారు కదా. మరి ఈ విధంగా చేయటానికి కారణం ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడు ఈ లోకంలోని? ఆయన పుట్టడానికి మరి
వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి, ఆయన యొక్క చిత్తం ఏంటి అనేది తెలుసుకోవాలంటే మన దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళాలి కదా. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించినట్లయితే చూడండి, ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు వలను. పిల్లలు చూడండి, ఇక్కడ ఈ యొక్క సన్నివేశాన్ని, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క దూత మరియ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతూ ఉంది, ఆమె ఒక కుమారుని కనును అంటున్నారు. అంత మాత్రమే కాకుండా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఎందుకు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఈ లోకంలో మనకు కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి పర్పస్, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, తన ప్రజలైనటువంటి వారిని వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా జన్మ పాపము, కర్మ పాపంతో జీవిస్తూ ఉన్నారు కదా. మరి ఈ విధమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వ్యక్తులను, పాపంలో జీవిస్తున్నటువంటి వారిని రక్షించడానికి ఆయన ఈ లోకంలో మరి పుట్టి ఉన్నాడని వాక్యం చెప్తూ ఉంది. అంటే ఏ విధమైనటువంటి పాపము, శాపము, దరిద్రత, భయంకరమైనటువంటి కట్లతోనూ, భయంకరమైనటువంటి శాపముతోనూ, అనేకమైనటువంటి మరి పాపపు ఊబిలో ఈరోజు ఇరుక్కుపోయి చాలామంది బయటికి రాలేటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఒక జాతి, కుల, మతం, వర్గము, ప్రాంతీయ భేదం అనేది లేకుండా, మరి ఏ విధమైనటువంటి ప్రాంతీయ భేదాలు, తారతమ్యాలు అనేది లేకుండా, ఒక జాతి, కులము అనేది లేకుండా ఆయన అంటూ ఉన్నాడు, ప్రజలందరూ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన రక్షించడానికి కన్యమరియు గర్భంలో ఆయన ఒక కుమారుడిగా జన్మించాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. తన ప్రజలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మనమందరం ఆయన ప్రజలం కదండి, మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరికి రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. మనం అందరం కూడా ఒక పాపముతో మనం జన్మించాము కదా. ఆయన ఒక్కడే పాపం లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రుల యొక్క ప్రమేయం అనేది లేకుండా ఆయన ఈ లోకంలో జన్మించాడు. కనుక ఆయన పరిశుద్ధాత్మ చేత మరియ గర్భవతి అవుతుందని చెప్పి దేవుని యొక్క దూత చెప్తూ ఉంది కాబట్టి, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది కనుక, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఆయన ఈ లోకంలో కుమారుడిగా ఆమె యొక్క గర్భాన్ని జన్మించాడు కనుక, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి కుమారుడు కనుక, అతనిలో పాపము లేదు కనుక, ఆయన పాపం లేనివాడుగా ఈ లోకంలో పుట్టాడు కనుక, ఆయన పాపం లేనివాడుగా ఈ లోకంలో పెరిగాడు కనుక, పాపాత్ములైనటువంటి మనలందరినీ కూడా ఆయన ఈ లోకంలోని మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని తన రక్తము చేత కడిగి పవిత్రీకరించి శుద్ధీకరించి తన ప్రజలుగా మనల్ని చేసుకోవటానికి, మనందరినీ కూడా పాప శాపం నుండి, దరిద్రత నుంచి, మరి జిగటగల దొంగ ఊపిలో ఉన్నటువంటి ప్రజలను ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడంటే, తన ప్రజలైనటువంటి వారిని పాపం నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని వాక్యం చెప్తూ ఉంది ప్రియులారా. కనుక ఈరోజు ఈ మాటలు మీరు ఎక్కడుండి వింటున్నారో, ఏ పరిస్థితుల్లో ఉండి వింటున్నారో, ఏ సందర్భంలో ఉండి వింటున్నారో, ఏ స్థలంలో కూర్చొని ఈ మాటలు వింటున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రియులారా, ఈరోజు మీరు ఏ విధమైనటువంటి పాప ఊబిలో మీరు ఇరుక్కొని పోయారో, ఏ విధమైనటువంటి బంధకాలతో మీరున్నారో, ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒకవేళ పాపముల నుంచి బయటికి రాలేనటువంటి వారిగా మీరు ఉంటున్నారేమో. చాలాసార్లు ఆ పాపం మానుకోవాలి, చాలాసార్లు ఆ యొక్క పరిస్థితుల నుంచి నేను బయటికి రావాలని ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు రాలేకపోతూ ఉన్నావు. ఆయన అంటూ ఉన్నాడు, తన ప్రజలైనటువంటి వారందరినీ రక్షించడానికి ఈ లోకంలో ఆయన రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. కనుక ప్రియులారా, నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీ పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. ఈరోజు మీరు ఏ పాపంలో ఉన్నారో, ఏ శాపంలో మీరున్నారో, మరి ఏ విధమైనటువంటి కట్ల చేత మీరు బంధించబడి ఉన్నారు, ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మీరు చిక్కబడి ఉన్నారో, ప్రతి పాపము నుండి కూడా ఆయన మనల్ని విడిపించడానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, మీరు ఎక్కడున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ యొక్క పాపాన్ని నువ్వు మానుకోలేకపోతున్నావో, ఈ మాటలు నువ్వు వింటున్నావు కదా. ఒకసారి నీ హృదయాన్ని దేవునికి అప్పగించు, ఒకసారి నీ స్థితి దేవునికి తెలియచే. ప్రభా, నేను పలానా పాపం ఊబిలో నేను ఇరుక్కొని ఉన్నానయ్యా, నేను పలానా పాపంలో ఉన్నాను ప్రభా, ఎన్నోసార్లు ఈ పాపంలో నేను బయటికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ నేను రాలేకపోతున్నాను ప్రభా.
దయచేసి నాకు సహాయం చేయ ప్రభా. ఈ పాపము నుండి నన్ను విడిపించు నాయన. ఈ పాప బంధకంలో నుండి నన్ను విడిపించు ప్రభా. ఈ జిగట కలిగినటువంటి ఒక దొంగ ఊపిలాంటి ఈ పాపములో నేను ఇరుక్కొని పోయాను ప్రభా. ఇలాంటి పాప బంధకాల్లో నుంచి నన్ను విడిపించు ప్రభా. నన్ను రక్షించు ప్రభా. నాకు విమోచించండి, నన్ను విమోచించండి ప్రభా. నాకు విమోచనివ్వండి ప్రభా అని నీవు మనస్ఫూర్తిగా దేవుని చెంతకు వచ్చి నీ హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే, నీ స్థితి నువ్వు దేవునితో చెప్పుకున్నట్లయితే, అది ఏ విధమైనటువంటి పాపమైనా సరే అండి, ఆయన ఆ పాపము నుండి నేను ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. ఆ పాపము నుండి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆ పాపం వైపు వెళ్లకుండా, ఆ పాపము జోలికి నువ్వు వెళ్లకుండా, అదంటే నీకు అసహ్యత కలిగేటట్లుగా దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు. నీ యొక్క హృదయంలో ఒక నూతనంగా నీ హృదయాన్ని ఆయన మారుస్తాడు. ఈరోజు నువ్వు ఎక్కడుండి వింటున్నావో, ఏ బంధకాల్లో ఉండి వింటున్నావో తెలియదు, కానీ నీ జీవితాన్ని దేవునికి అప్పగించు, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు, నీ మనసుని దేవునికి అప్పగించు. ప్రభా, నా హృదయంలోనికి రండి, నేను పాపంలో నుండి ఇరుక్కుపోయి రాలేకపోతున్నాను, నా పాపం నుండి నన్ను విడిపించు ప్రభా అని నీ హృదయపూర్వకంగా దేవునికి నీ సమస్య చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన వ్యక్తిగా నేను దేవుడు మారుస్తాడు. ఈరోజు నీకున్నటువంటి పాపాన్ని బట్టి నీ భార్య అసహించుకుంటుందేమో, నీ యొక్క భర్త అసహించుకుంటున్నాడేమో, నీ పిల్లలు అసహించుకుంటున్నారేమో, నీ కన్న తల్లి తండ్రి కూడా నిన్ను అసహించుకుంటున్నారేమో, ఈ సమాజం కూడా నిన్ను అసహించుకుంటూ ఉన్నదేమో. ప్రియులారా, ఈ యొక్క భయంకరమైన ఊబిలో నుంచి, ఆ పాప బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నావు. కాబట్టి ఆ పాపపు సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, ఆ పాపకు సంబంధించినటువంటి మనసు, కోరిక ఏదైతే నీలో ఏలుబడి చేస్తా ఉందో అవన్నీ కూడా దేవుడు తీసివేసి నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, కనుక ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తావా? ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి నెలలోనికి మనం ప్రవేశపెట్టాడు దేవుడు. ఈ సంవత్సరం యొక్క చివరి నెలలోని నీ జీవితాన్ని దేవుడికి అప్పగించినట్లయితే నిన్ను ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నూతన మనసును దేవుడు నీకు ఇస్తాడు. నీలో ఉన్నట్టు రాతి గుండె తీసివేసే మాంసపు హృదయాన్ని నీకు ఇస్తా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించు, నిన్ను ఒక నూతన సృష్టిగా దేవుడు మారుస్తాడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీ పాపము నుండి విడిపించడానికి వచ్చాడు కదా. నీ జీవితానికి దేవుడికి అప్పగించు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ప్రియులారా, దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల వేళ ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అందరినీ కూడా మీరు దర్శించండి. ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ విధమైనటువంటి పరిస్థితులలో వారు చిక్కుబడి ఉన్నారు ప్రభా, ఏ పాపము వారు మానుకోలేకపోతున్నారు ప్రభా, ఆ పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, క్రియలు, తలంపులు వారి నుండి మీరు తీసివేయమని వేడుకొచ్చున్నాను. వారిని ఒక నూతన సృష్టిగా మార్చండి నాయన, నూతన వ్యక్తులుగా మార్చండి నాయన. ఆ భయంకరమైన పాప ఊబిలో నుంచి వారిని బయటకు తీసుకొని రండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. వారి కొరకే నేను ఈ లోకానికి వచ్చానన్నావు ప్రభా, వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చానన్నావు ప్రభా అయ్యా. తన ప్రజలైనటువంటి వారిని యొక్క పాపము నుండి విడిపించడానికి రక్షకుడిగా జన్మించి నన్ను వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభా అయ్యా. ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు భయంకరమైనటువంటి ఊబిలో, పాపములో చిక్కబడి ఉన్నారు ప్రభా. అలాంటి వారిని దర్శించండి నాయన, అలాంటి బిడ్డలను దర్శించండి నాయన. ఒక నూతన వ్యక్తులుగా మార్చండి, ఒక నూతనమైనటువంటి మనసు, నూతనమైన హృదయాన్ని, నూతనమైన తలంపులు వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి, మీరే దర్శించండి నాయన. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారి మనసులు, వారి హృదయాన్ని, వారి తలంపులు సమస్తాన్ని నాయన మీరు నాయన మార్చి వారిని శుద్ధి చేసి నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా చేసుకోమని వేడుకొంచున్నాను. ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.